అది కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనుకునే భూపాలపల్లి ములుగు పరిసర ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. వర్షాలు బాగా పడతాయి, అలర్ట్గా ఉండమంటే మేము అనుకుంటున్నాం పెద్ద వర్షం అనుకుంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలో కట్టి పూర్తి చేసి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, మెదక్ ఇట్లాంటి జిల్లాల వరకు కూడా నీళ్లు తీసుకొచ్చి కరువుతో ఉండే ఈ జిల్లాలన్నీ కూడా ఒక పచ్చటి పంటలు పండేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో ప్రజలు అనుకున్నారు ఒక మార్పు అనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఈ ప్రజలు చేసుకున్నటువంటి పాపంగా కనబడుతూ ఉన్నది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం రైతులు చేసుకున్నటువంటి ఒక పెద్ద పాపం అయిపోయింది. ఈరోజు ఇంత వాతావరణ పరిస్థితులు, ఎలినో పరిస్థితులు ఉన్నాయని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భం నుంచి ఆయన కాకముందుతోనే రాజకీయాల్లో వాడుకున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చెప్పి మాటలు మాట్లాడితే అదే సందర్భంలో 2 బ్లాక్స్ క్రాక్ ఇవ్వడం, ఇక దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం కూలీశ్వరం అని చెప్పిండు. మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడినారు. ఇటు కేసీఆర్ గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కూడబలుక్కొని మరి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ రైతులను నిరాశపరిచి 3 సంవత్సరాలు దాన్ని రాజకీయం కొరకు వాడుకున్నారు. నిన్ననే మరి మొన్న 3-4 రోజుల క్రితమే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మరి సంబంధించినటువంటి పూణేలో ఉండేటువంటి సంస్థ మొత్తం కూడా దాని యొక్క కాంక్రీట్ యొక్క నమూనాలు సేకరించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇంటాక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మేడిగడ్డలో 2 బ్లాక్స్ క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే చాలా సీనియర్స్ ఉన్నారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి సబ్ జూనియర్, జూనియర్లో జూనియర్. యాక్సిడెంటల్గా ఆయనకు అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, మీరు భారతదేశంలో ఎయిర్ ఫోర్స్లో దేశాన్ని రక్షించడానికి ఉద్యోగం చేసిళ్ళు, పైలట్గా సేవలు అందించిళ్ళు, కెప్టెన్గా మీరు పనిచేసిళ్ళు. మీకైనా దేశభక్తి, సమాజం పట్ల, రైతుల పట్ల ప్రేమ ఉండాలి కదా. మీ ముఖ్యమంత్రి మాట్లాడమన్న దాంట్లో మాట్లాడి దూడు బస్మనలు కాదు. నిజంగా మీరు రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అదే రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎందుకు మీరు ఈరోజు మాట్లాడడం లేదు? ఇంత రైతులు నిరాశపడుతుంటే, వర్షాలు లేక బాధపడుతుంటే, వేసిన నాట్లు ఎండిపోతాయని బాధపడతా ఉంటే, భవిష్యత్తు ఏందని బాధపడతా ఉంటే, నిరుపయోగంగా కాళేశ్వరంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా కిందికి పోతూ ఉంటే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు తెలంగాణ రైతుల పట్ల మీరు ఎందుకు అంకిత భావం లేదని చెప్పి నేను ఈరోజు మంత్రులను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం 9:30కు 1,01,530 క్యూసెక్ల నీళ్లు డౌన్ స్ట్రీమ్లోకి పోతూ ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్తారు ఈ కాళేశ్వరాన్ని పెట్టుకొని రాజకీయం చేస్తారు? నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు 3 సంవత్సరాల నుంచి రైతులకు గోసపెడుతున్న దానికి ఈరోజు బేషరతుగా క్షమాపణ చెప్పినా, ముక్కు నేలకు రాసినా ఈ క్షమాపణ తీరదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో రైతులకు అన్యాయం చేస్తున్నది ఈనాటి ప్రభుత్వం. మీకు ఓట్లేసిన పాపానికి రైతులు ఇంత బాధపడాలా? ఇంత కష్టపడాలా? ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్స్ను ఆన్ చేయండి. మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? 1,01,530 క్యూసెక్లు ఈరోజు పోయినాయి. నిన్న దాదాపుగా 60-70 వేల క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నది. ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా మీరు తెలంగాణ మీకు ఓట్లేసిన పాపానికి మీరు 3 సంవత్సరాలు పెట్టినటువంటి బాధ చాలు. ఇప్పటికైనా
ఆ బాధ నుంచి విముక్తి చేసేటువంటి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా కోరుతూ, మరొక ప్రాజెక్టు దేవాదల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు, అది కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా ప్రతి నెల 6 టీఎంసీలు పంపు చేయాలి. అది జూన్ 15, జూలై 15, ఆగస్టు 15 ఇట్లా చేస్తే దాదాపు ఇప్పటివరకు 15 టీఎంసీలు దాదాపుగా పంపు చేయాలి. కానీ వారి యొక్క పరిపాలన లోపం వల్ల, సరి అయినటువంటి మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, చిన్న చిన్న సాంకేతిక కారణాలతోటి ఎలక్ట్రిసిటీలో చిన్న సమస్య అని, మోటార్లు సమస్యలు ఉన్నాయని, ఈరోజు పరకాల్లో ఉండేటువంటి సలివాగులో ఒక మోటార్ రిపేర్కి వచ్చి 4 నెలలు అయింది. ఇప్పుడు అక్కడనే పెట్టింది, అట్లనే ఉన్నది. అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దేవాదల పథకాన్ని కూడా నిర్వహించడంలో దీన్ని రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్రం యొక్క పరిపాలన చూస్తూ ఉంటే అయోమయం జగన్నాథం. క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారట, మంత్రులు, ఏం జరుగుతున్నది? ఇంత ఎలినో ప్రభావంతో రాష్ట్రంలో ఇలాంటి కరువు ఛాయలు అలుముకుంటా ఉంటే మీకు లేదా బాధ్యత? రైతుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? అంటే రైతులు పంట పండిస్తే వడ్లు కొనాల్సి వస్తుంది, వడ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, యూరియా సమస్య వస్తుంది, ఎరువుల సమస్య వస్తుంది. కాబట్టి రైతులకు నీళ్ళు లేకుండా అయిపోతుంది అనేటువంటి ఒక దురాలోచనతోటి వ్యవహరిస్తున్నది అన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించి గోదావరి మీద ఉండేటువంటి కాళేశ్వరం, అదేవిధంగా మరి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన దేవాదల, కింద ఉండేటువంటి సీతారామపురం అన్నీ కూడా సరి అయిన సమయంలో స్పందించండి, సరిగా వివరించండి, రైతులను ఆదుకోమని సందర్భంగా గుర్తు చేస్తూ, అదే సందర్భంలో ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా, ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య విద్యార్థులు ఎన్నుకునే సమస్య. విద్యార్థులు ఈరోజు అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. జూన్, జూలై, మేలో ఎగ్జామ్స్ అవుతాయి, జూలైలో రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వివిధ వృత్తులలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి టీసీలు తీసుకోవాలని పోతే కళాశాల యాజమాన్యాలు వాళ్ళకు టీసీలు ఇవ్వడం లేదు. ఏందా బాబు అంటే, మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు కాబట్టి మేము ఇవ్వం, మీరు కట్టండి, ఒకవేళ ఇస్తే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కళాశాల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయిస్తే కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు, మేము ఆగస్టు 15 రోజుల లోపల 1 పైసా లేకుండా చెల్లిస్తాం, విద్యార్థులను ఇబ్బంది పెట్టామంటే ఇవాళ ఏ రోజు అండి? ఈరోజు ఎంత? మరి ఈ రోజు వరకు కూడా 25 అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మరి ప్రభుత్వం మౌనంగా ఉండడం, విద్యార్థులు పడరాని పాటలు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీనవేషాలు లెక్కించకుండా డబ్బులు చెల్లించండి. ఒకవేళ మీరేమైనా జాప్యం జరిగితే ఆ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి తక్షణమే ఎవరైతే మరి కాలేజీలో అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఇచ్చేటువంటి టీసీలు కానీ సర్టిఫికెట్స్ కానీ ఇప్పియండి. ఎందుకంటే వాళ్ళ పై చదువులు చదువుకోవాలి. బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదవాలి, బీఫార్మసీ వాడు ఎంఫార్మసీ చదవాలి, ఎంబీబీఎస్ చదివిన ఎండీ చదువుకోవాలి. ఇట్లా ఉన్నత విద్యలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ, మీరు యొక్క పరిపాలనంతా కూడా అంతర్గత కలహాలతోటి మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పరిపాలనంతా కూడా అటకెక్కిందనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన పాపానికి ప్రజలు ఇంత ఇబ్బందులు పడాలా? విద్యార్థులు ఇంత ఇబ్బంది పడాలా? ఈరోజు రైతులు మరి బాధపడాలా? రైతులు ఏడవాలా? ఎందుకు మరి ఇంత మరి అవకాశం ఇచ్చినప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చిళ్ళు, 100 రోజులలో అనేక అద్భుతాలు చేస్తామన్నారు. రేపో మాపో 1000 రోజులు దగ్గరికి వస్తూ ఉన్నది. మీరు ప్రజల యొక్క మొత్తం కూడా రికార్డు చేస్తూ ఉన్నారు. మీరు మీ పనితనం యొక్క గొప్పతనం గురించి ఈ రకంగా చెప్పుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుభవం లేదనుకోండి, గతంలో చేసినటువంటి వాళ్ళని చూసేనే నేర్చుకోవాలి కదా. వర్షాకాలం వచ్చిందంటే ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనేటువంటి ఒక ప్రోగ్రాం తీసుకొని పల్లెలు అద్దాల్లాగా ఉండాలి, పల్లెల్లో ఉండేటువంటి చెత్త చెదారం దోమలు ఉత్పత్తి లేకుండా, డెంగ్యూ వ్యాధి లేకుండా, మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే హరితహారం కింద చెట్లు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తే మీరు ఈ రొచ్చెలు 3 ఏళ్ళు అయింది, ఒక చెట్టు పెట్టిలా,
ఒక హరితారం ప్రోగ్రాం జరిగిందా? పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రోగ్రాం జరుగుతున్నదా? మున్సిపాలిటీలకు డబ్బులు ఇస్తుందా? గ్రామ పంచాయతీల మీద మీ పర్యవేక్షణ ఉందా? అంటే అన్ని రంగాలలో వైఫల్యం. ఈ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక అవార్డ్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీకి అవార్డ్స్, మున్సిపాలిటీస్కి అవార్డ్స్, హరితారంలో అవార్డు, ప్రాజెక్టులు కట్టడంలో, నీళ్ళు ఇవ్వడంలో, అన్నపూర్ణ రంగం తీర్చిదిద్దడంలో, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా అనేక మంది ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నెంబర్ 1. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అన్నిట్లలో కింది నుంచి పైకి వస్తుంది. అప్పుడు పైనుంచి కిందికి వస్తే ఇప్పుడు కింది నుంచి పైకి పోతా ఉన్నది పురోగతి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయండి, రైతులను ఇబ్బంది పెట్టకండి, విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి. పల్లెల్లో ఇప్పటికే డెంగ్యూ వ్యాధులు నమోదవుతున్నాయి కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం తీసుకోండి. ఈ రకంగా పరిపాలన చేయమని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ చెయ్యం మేము ఇట్లనే చేస్తామంటే ప్రజలు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. 2 ఏళ్ళకి కిందకో మీదకో అనిపిస్తుంది. తర్వాత మాత్రం అడ్రస్ బేగడ్రస్ అవుతుంది. మీరు జాగ్రత్త సుమా అని హెచ్చరిక చేస్తా ఉన్నాం.